గురుగారు నమస్తే. శ్రీమాత్రే నమః. సరే, ఇప్పుడు మనకి శ్రావణ మాసం మొదలైపోయింది. అయితే చాలా మందికి ముఖ్యంగా ఆడవారికి ఉన్న సందేహం 16వ తారీఖు అంటే రెండవ శుక్రవారం రోజు మాత్రమే వరలక్ష్మి వ్రతం చేయాలా? కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల, హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల మొదటి శుక్రవారం 3-4 శుక్రవారాలు కూడా చేసుకోవచ్చా అనేది వాళ్ళ ప్రధాన ఖచ్చితంగా చేసుకోవచ్చు. మొదటి శుక్రవారమే చేసుకోవాలని రూల్ లేదు. కొంతమంది మొదటికి చేసుకుంటారు, కొంతమంది వాళ్ళకి లేడీస్ ప్రాబ్లమ్స్ కొని ఉంటారు, లేకపోతే ఇంట్లో ఏదైనా వేరే మైల్ రావచ్చు, రకరకాల కారణాలు ఉంటాయి. ఈ 4 వారాల్లో ఏ వారమైనా చేసుకోవచ్చు. అయితే ఈ శ్రావణ శుక్రవారం ఎవరైతే చేస్తారో ముఖ్యంగా లక్ష్మీ అనుగ్రహం కలగడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి అంటే, చాలామంది ఏమనుకుంటారంటే శ్రావణ శుక్రవారం చేస్తే నా కోట్లు కలిసి వస్తాయేమో అనుకుంటారు. కోట్లు కలిసి రావడం కాదు ఇక్కడ. మీ జన్మజాతకంలో ఏదైనా పెద్ద మొత్తంలో ఇబ్బంది కలగాల్సింది కూడా పోతుంది. ఒక్కోసారి డిఫేమ్ అవ్వాలి, లేకపోతే మీరు ఏదైనా ఇబ్బంది పడాలి లైఫ్లో, ఇంకో రకంగా ధనం పోవాల్సింది, అది రక్షింపబడ్డా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నట్టే. మనకి తెలియక ఏంటంటే మనం ఎక్కడెక్కడ ఏ రకాలుగా రక్షింపబడుతున్నామో మనకి తెలియదు. ఎంతసేపు రావట్లేదు, ఈ నెల నేను ఇన్ని వేలు సంపాదిద్దాం, ఇన్ని లక్షలు సంపాదిద్దాం అనుకున్నా, రాలేదని అనుకుంటాం. కానీ వేరే రూపంలో మనం చేసే ప్రతి పూజ, ప్రతి నోము, ఇట్లాంటి శుక్రవారాలు కావచ్చు, మంగళవారాలు కావచ్చు, ఏమైనా చేసేవన్నీ కూడా మనకు అది పాయింట్స్లా కలుస్తూ ఉంటుంది. అయితే ఈ శ్రావణ శుక్రవారం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు శ్రావణ శుక్రవారం వచ్చినా కూడా ముందు అంటే ఒక బుధవారం రోజు ఇల్లు క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు కూడా చేసుకొని ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఒకవైపు ఘర్షణ వాతావరణం, ఒకవైపు పూజ జరగకూడదు. గుర్తుపెట్టుకోండి, అక్కడికి లక్ష్మీదేవి రాదట. చాలామంది ఏం చేస్తారంటే ఆ శ్రీమూర్తి ఎవరో పూజ స్టార్ట్ చేసుకొని ఇంట్లో గొడవ చేస్తూ ఉంటారు. ఏం పూజలో ఏంటో, ఏం శుక్రవారాలు ఏంటో అనుకునేటువంటిది. లేకపోతే ఇంకోటి ఏదో అత్తా కోడలతో ఏదో ఇబ్బంది ఉంటుంది. దీనికి సంబంధమే లేకుండా ఎవరి పని వాళ్ళు కొంచెం ఇదిగా దానిలో ఉంటుంటారు. అట్లా కాకుండా ఇంట్లో శ్రావణ శుక్రవారం పూజ అంటే కేవలం ఆ శ్రీమూర్తి ఒక్క అమ్మాయే కాదు, దానికి సహకరించే వాళ్ళు ఇంట్లో వాళ్ళందరూ కూడా సహకరించుకోవాలి పూజ చేసేటప్పుడు. చాలా ఇళ్లలో జరిగేది ఏంటంటే ఆవిడ ఏదో లింగులింగు మునుకొని చేసుకుంటుంది, ఆ నలుగురికి వస్తారు, వాయనం తీసుకొని వెళ్ళిపోతారు, ఇంట్లో వాళ్ళంతా వేరేది ఇంట్లో ఉంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. అది ఎలా ఉంటుందంటే, మన ఇంటికి ఒక అతిథి వచ్చాడు అనుకోండి అమ్మ, ఇంట్లో మెయిన్ పర్సన్ ఎవరున్నారు వాళ్ళు మాత్రం మాట్లాడి మిగతా వాళ్ళు ఎవ్వరు అసలు పట్టించుకున్నట్టు తిరిగితే ఎలా ఉంటుంది? అస్సలు బాగుంటుందా చెప్పండి? ఏదో అలా వెళ్ళిపోతున్నాడు, అసలు మనిషి మొహం కూడా చూడకుండా ముందు నుంచి. ఎలా ఉంటుందండి వచ్చిన అతిథికి? ఏమిటి వీడు కనీసం అతిథిని కూడా పలకరించడం అన్నట్టు ఉంటుంది అతిథికే. మరి ఇంట్లో దేవతని మనం ఆవాహనం చేసి పూజ చేస్తున్నాం అంటే ఏమిటి? అతిథి కంటే అతిథి దేవో భవ అని చెప్పారు, కానీ దేవత వచ్చిందని మనం ఇంకెట్లా ఉండాలి? అరే మనం పూజ చేస్తున్నాము. అందరూ ఏమనుకుంటారంటే ఏదో అమ్మేదో పెట్టేసింది, లేకపోతే నాన్నేదో దీక్ష తీసుకొని చేస్తున్నాను అనుకుంటారు. కాదు, అక్కడ దేవతా స్వరూపం మహాలక్ష్మీదేవి విష్ణు సమేతంగా అక్కడికి వచ్చింది. పూజ చేస్తున్నామంటే వచ్చింది కాబట్టి మనం ఎంత అలర్ట్గా ఉండాలి, ఎంత భక్తిగా ఉండాలి, ఎంత శ్రద్ధగా పూజ చేయాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్ని పిల్లలకు కూడా అందించాలి. చాలామంది ఇళ్ళల్లో ఏమవుతుందంటే తల్లి ఏదో చేస్తుంటుంది, పాపం హస్బెండ్ ఏదో పాపం ఆయనకుండే కార్యాలు బయట జాబ్కి వెళ్ళడం ఉంటాయి, వాళ్ళ ఇంట్లో ఉండలేరు సర్వసాధారణంగా. దట్స్ న్యాచురల్, క్వైట్ న్యాచురల్. పిల్లలు ఎవరి రూమ్లో వాళ్ళు కూర్చొని వీడియో గేమ్లు ఆడుకోవడమో లేకపోతే ఇంకోటి చేస్తుంటారు. కానీ ఇంట్లో పెద్దలకు సంబంధించిన కార్యాలు చేసేటప్పుడు కానీ, పూజలు చేసేటప్పుడు కానీ ఖచ్చితంగా పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకోవాలి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ అరగంట సేపు కూర్చోబెడితే వాడు చదువుపోద్దేమో అనుకుంటారు. ఇక్కడ చదువుపోద్ది అనుకుంటామేమో, కానీ రేపు పొద్దున సంస్కారమే పోతుంది పూర్తిగా. తెలీదు, పెద్ద అయిపోయాడు, తెలియదు, పూజ తెలియదు, పునస్కారం తెలియదు, మా అమ్మ ఏదో చేసేది అంటాడు. ఆమె కూడా అలాగే, అమ్మాయి కూడా అలాగే అంటుంది, మా అమ్మ ఏదో చేసేది నాకు ఏమీ తెలియదు అంటుంది. అదే పక్కన కూర్చోబెట్టుకొని చేశారనుకోండి మీరు, అమ్మాయికి చిన్నప్పటి నుంచే అంటే ఒక ఏజ్ వచ్చినప్పటి నుంచే పక్కన కూర్చోబెట్టి చేయిస్తే కనుక అన్నీ తెలుస్తాయి. రేపు పొద్దున్న ఏ కష్టం వచ్చినా భగవంతుడు అమ్మవారి పాదాలు పట్టుకోవాలనేటువంటి సంస్కారం తెలుస్తుంది. లేకపోతే డిప్రెస్ అయిపోవడం, అమ్మో ఏదో అయిపోతుందని భయపడడం, ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ 4 వారాల్లో ఏ వారమైనా చేయొచ్చు. రెండవది ఏంటంటే మనకి ఇదే ప్రసాదం అనేటువంటిది కాకుండా వీలైనంత మట్టుకు మీకు తోచిన దాంట్లో ప్రసాదం చేయొచ్చు. మనం రోజు వండుకుంటూ ఉంటాం, ఆ రోజు కాస్త పాయసాన్నం చేస్తాం. పాయసాన్న ప్రియ అని ఉంటుంది లలితా సహస్రనామాల్లో. అది పాయసాన్నం ఎవరు చేయాలి అంటే, ఎవరు పెడితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి అంటే, హ్యాపీనెస్ కావాలి అని అనుకునే వాళ్ళు పాయసాన్నం పెట్టాలి. గురుబలం కావాలి అనుకునేటువంటి వారు పసుపన్నం పెట్టాలి నైవేద్యం అమ్మవారికి.
అదేవిధంగా శత్రుబాధలు తగ్గాలి అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా కొంత ఆకుకూరలతో కూడినటువంటి పదార్థాన్ని లేదా పెసలతో చేసిన పదార్థాన్ని నైవేద్యంగా పెడితే కూడా మంచిది, లేదా కందులతో చేసిన పదార్థం నైవేద్యం పెడితే కూడా మంచిది. కాలం అనుకూలించాలంటే గారెలు పెట్టాలి అమ్మవారికి. అట్లా ఏంటంటే చక్కెర పొంగలి, తీపి పదార్థాలు లాంటివి పెడితే కొంచెం తీపి కబుర్లు వింటారంటే ఆ లైఫ్లో కొంచెం స్వీట్నెస్ అనేది పెరుగుతుంది. ఆ రకంగా అమ్మవారిని ఆరాధించాలి. అదేవిధంగా పూజా విధానం ఏమీ లేదు, చక్కగా నిత్య పూజ చేసుకొని లక్ష్మీ అష్టోత్తరాలు ముఖ్యంగా చదువుకోవాలి. శ్రావణ శుక్రవారాలు లలిత కూడా చదువుకోవచ్చు. వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు అంత అలంకరణ చేసుకుంటారు, లేని వాళ్ళు పెద్ద అలంకరణ చేసుకోవచ్చు. వచ్చిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ముత్తైదువులను పిలిచి వాళ్ళకి వాయనాలు ఇవ్వడం, వాళ్ళ కాళ్ళకి పసుపు రాయడం. చాలా పెద్ద లింక్ ఉంటుందమ్మా. వాళ్ళ కాళ్ళకి పసుపు రాసినప్పుడు వీళ్ళలో ఉండే అహము, వీళ్ళలో ఉండేటువంటి అంతా కూడా పోతుంది. ఆ అవతల వాళ్ళకు కూడా వీళ్ళ మీద ప్రేమ కలుగుతుంది. ఇప్పుడు ఎవరికైనా మనం దండం పెట్టామని కాళ్ళకి, వెంటనే అవతల వాళ్ళకి మొత్తం వాళ్ళ మీద ఉండే ద్వేషం పోతుంది. ఇప్పుడు మీరు ఏదైనా ఇంటికి వెళ్ళారు, వాళ్ళ ఇంట్లో పిల్లలు వచ్చి బ్లెస్ మీ అని మీకు ఇట్లా చేశారు, మీకు వెంటనే ఏమొస్తుంది ఆ పిల్లల మీద, అరే ఎంత గొప్ప సంస్కారం అనే ఫీలింగ్ వస్తుంది. అంటే వెంటనే పాజిటివ్ థాట్ వస్తుంది అవతల వాళ్ళ మీద ఎప్పుడైనా ఎవరికైనా కాళ్ళకి నమస్కారం పెడితే. అందుకే మనకి టెంపుల్స్లో అనేది మనకి సహజంగా పురోహితులు మనకి ఇంటికి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు కాళ్ళకి నమస్కరించమని ఎందుకు చెప్పేవారంటే పిల్లలకి, వాళ్ళకి వెంటనే వాళ్ళ మీద పాజిటివ్ థాట్ రావాలి, వచ్చి వాళ్ళని బ్లెస్ చేయాలి. బ్లెస్సింగ్స్ కూడా పనిచేస్తాయి పెద్దవాళ్ళకి. ఇంట్లో పెద్దవాళ్ళు ఎందుకు ఉండాలంటే వాళ్ళు ఎప్పుడూ మన గురించి మంచి గురించి ఆలోచిస్తుంటారు కాబట్టి ఇవి అలవాటు అవుతాయి. ఈ వాయనం ఇవ్వడంలో ఆకుల వల్ల ఏమో బుధగ్రహ దోషం పోవడం, అరటిపండు వల్ల ఏమో గురుబలం పెరగడం, ఒక్కల వల్ల కుజబలం పెరగడం, కుజ దోషం పోవడం, అదేవిధంగా మనకి వస్త్రం ఇస్తారు దానం, అందులో దానివల్ల ఏమో మనకి చంద్రబలం పెరగడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.